ఫ్లైఓవరు బెంచర్లు ఫ్లైఓవర్లు ఇవన్నీ అభివృద్ధి చేసిందంటే మన కేసీఆర్ నాని గారే. ఇదివరకు ఎంపీలు ఎంతో మందిని చూసాం కానీ ఏ ఎంపీ కూడా విజయవాడలో ఏ కార్యక్రమాలు చేయాల. మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ఎంపీ అంటే ఒక పార్లమెంట్లో ఒక ప్రత్యేక ఉంటుంది. అదే ఆ ప్రత్యేక మన ఎంపీ గారు ఆ ప్రత్యేకను చూపించే మన విజయవాడని ఇంత అభివృద్ధి చేస్తూ ఆయన చేశారు. రేపు మన ఎమ్మెల్యే గారికి 2 ఫ్యాన్ గుర్తు పేర్చి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలి. మనకి ఇంత సహాయం చేస్తున్న ఎంపీ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయితేనే ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు అని మీరు అందరికీ ఓట్లు వేయాలని సభాముఖం మేమందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సెలవు తీసుకోండి. వాటర్ ట్యాంక్ ఇచ్చారండి. అది సర్పంచులు సెక్రటరీస్ వాళ్ళు కూడా ఉంటారు. మీకు అవసరం అయితే వాళ్ళంతా సంప్రదిస్తే తెలుస్తుంది. ఏంటంటే ఎక్కడ ప్రజల యొక్క కష్టాలు మనసులో పెట్టుకొని మీరు అడగకముందే మేము చేయాలనుకుంటున్నామండి. దాంట్లో మీరు సంశయపడవద్దు, డౌట్ పడవద్దు. చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారైన మండల అరుణకుమారి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన తోటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, మన గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉంటేనే వాళ్ళ దరిద్రత పోయి వాళ్ళు బాగా ఉంటారని మన సీఎం గారు కోరిక. ఆ కోరికని మీరందరూ కూడా గుర్తెరగండి. గుర్తెరిగి మనం ఎంత రాంగ్గా మీరు రాంగ్గా ఆలోచించవద్దు. మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఎంత ఆలోచిస్తున్నారు, అకౌంట్లోనే పడుతున్నాయి. అలాంటి సీఎం గారిని మీరు గుర్తెరిగి మీరు చెయ్యాలి. ఇప్పుడు వాలంటీర్లకి కూడా అన్ని డబుల్ చేశారు కదా. ఇప్పుడు మన వాలంటీర్లు కూడా మనం ఏది కావాలన్నా మన ఇంటికి వచ్చి అడిగి మన పనులు చేస్తున్నారు. మనం ఏదన్నా కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళిపోకుండా మన ఇంటికే వచ్చి మన కోరికలన్నీ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకోవాలో ఏది కావాలో అన్నీ తీరుస్తున్నారు. మీరు అలాగే మన గ్రామాలకు ఏం కావాలని మన గ్రామానికి కూడా వాటర్ ట్యాంక్ పంపించారు. మనం ఎవరికన్నా ఏదన్నా ఉపయోగం అంటే తీసుకెళ్లి వాడుకొని మనం చక్కగా తెచ్చిపెట్టండి. మన కేసీఆర్ నాని గారు కూడా మనల్ని కూడా చక్కగా కలుపుకొని వెళతారని నేను నమ్ముతున్నాను. మనం ఏరే రాంగ్ గా మీరు ఆలోచించుకోకుండా సీఎం గా మళ్ళీ చూడాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఆవిడ అంత పెద్దగా చదువుకోలేదు కాబట్టి విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన సీఎం గారు విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచుతూ చాలా పనులు చేశారు. తర్వాత ఇద్దరం కలిసి పనిచేసి ఆ కార్యక్రమం పూర్తి చేశాం. మరలా ఈ రోజు మా జీకొండూరు జడ్పీ స్కూల్లో వారితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నాని గారు మీ అందరికీ కూడా తెలుసు, 2 పర్యాయాలు విజయవాడ పార్లమెంట్ సభ్యులో బ్రహ్మాండంగా పనిచేస్తూ ముక్కు చూసిగా ఉంటారు. ఒక్కొక్కరు కొంతమంది నచ్చదు, కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు పూర్తి స్థాయిలో చేసే వ్యక్తి నాని గారు. మరి మీ అందరూ కూడా నాని గారిని ఆశీర్వదించాలి. ఆశీర్వదించే 3వసారి కూడా యాట్రిక్ అని చెప్పి పార్లమెంట్ లో కూర్చోబెట్టే శక్తి మనందరికి ఉందని ఈ సందర్భంగా మనం చేద్దాం. సిద్ధమైన నాని గారు కొట్టేయడానికి పెన్ను గుర్తుకే సిద్ధమేనా? మరి మనందరి వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. వారిని మరి ఈ మైలవరం కాన్స్టిట్యున్సీకి పెద్ద నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో పని చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం మనం తిరుపతి రావు గారిని అందరం కూడా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా పనిచేసి మన మైలవరం నియోజకవర్గం నుంచి తిరుపతి రావు గారిని పూర్తిగా గెలిపించడానికి మీ అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. కలిసిగా విజయవాడ పార్లమెంట్గా కేసీఆర్ నాని గారిని గెలిపించవలసిగా మీ అందరూ కోరుకుంటూ మీ అందరి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఇవ్వగలిగే శక్తి మన అందరికి ఉంది కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఉన్నాం. రాణి అండి గ్రూప్ విజయభారతి గ్రూప్ నుండి రాణి గారు గ్రూప్ లో ఉండడం వల్ల మాకు గత 4 సంవత్సరాల క్రితం 4,30,000 రుణమాఫీ
అవడం జరిగింది. 4,30,000 రూపాయలు మాకు 4 విడతలుగా 1,30,000 రూపాయలు రావడం జరుగుతుంది. మరి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు జగన్ రెడ్డి మోహన్ రావు గారికి చాలా అభివందనం తెలియజేసుకుంటున్నాం. మా గ్రూప్ లో ఉన్నందుకు మేము అలాగే 0 వడ్డీ కూడా పొందుకున్నాము. మరి ఫస్ట్ లో ఫోటోలు పెట్టుకునేదాన్ని, ఫోటోలు పెట్టుకుంటూ ఉన్న మరి గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నేను డ్వాక్రాలో రుణం తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మరలా నేను ఈ విధంగా వర్క్ చేసుకుంటూ ఉంటా. మళ్ళీ చీరల వ్యాపారం కూడా చేసుకుంటాను. ఎందుకంటే ఎలా చేసుకుంటున్నానంటే నేను డ్వాక్రాలో చేరిన తర్వాత 0 వడ్డీ కానీ మరి ఈ యొక్క రుణమాఫీ కానీ రావడం, వైఎస్ఆర్ ఆసరా రావడం జరగడం వల్ల ఆ యొక్క అమౌంట్ నేను వృధా చేసుకోకుండా నేను ఇలా నా కుటుంబాన్ని జీవనోపాధిగా పెంపొందించుకుంటూ ఇలా అభివృద్ధి పరుచుకున్నాను. నా తోటి మహిళలందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా వృధా చేసుకోకుండా మరి వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీకి చాలా మందికి చాలా గ్రూపుల్లో వచ్చి ఉన్నది. కానీ వచ్చిన వెంటనే దాన్ని దేనికో దానికి ఉపయోగించుకొని రుణాన్ని అర్థం చేసుకోకుండా మీ యొక్క కుటుంబ అవసరాలకు వాడుకొని కుటుంబాన్ని బలోపేతం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇలాంటి అవకాశాలు ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు. మరి ఈయన మన జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ అన్న మనకి అవకాశాన్ని ఇచ్చి డ్వాక్రా మహిళల్ని ఎంతో అభివృద్ధి పరిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఒక్కదానికి 43,000 ఆసరా చేయించుకున్నాడు 40,000 రూపాయలు. ఆసరాలో ఇప్పుడు 52,000 నా ఒక్కదానికి 52,000 మొత్తం మీద 4 విడతలకి సంబంధించి 52,000 రూపాయలు నేను లబ్ధి పొందుకున్నాను. నేను ఒక్కదాన్ని 5 లక్షలు చేతి కూడా వచ్చింది. నాకు 18,000 రూపాయలు 18,700 రూపాయలు నాకు 3 విడతలు. ఫస్ట్ విడత వయస్సు చాలలేదని చెప్పేసి ఒక విడత రాలేదు. మరుసటి విడత నుంచి 3 విడతలు 18,750 రూపాయలు వచ్చింది. మళ్ళీ వస్తుంది 18వ తారీఖున పడతాయి అని చెప్పేసి మంచి ఉపయోగపడుతుంది. నేను అలాగే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ చీరల వ్యాపారం కూడా చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది చాలా చాలా నిలబెట్టారు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అండి. నా పేరు భారతి, మాది వెల్లటూరు, మాది విమలా గ్రూపు. మా విమలా గ్రూపు ద్వారా పిఎంఈజీపీ లోన్ క్రింద నేను పెట్టుకున్నది 5 లక్షల లోన్ క్రింద పెట్టుకున్నాను. లక్షకి 35,000 రూపాయలు చొప్పున నాకు తీసేశారు. 5 లక్షల కింద నేను వాటర్ ప్లాంట్ పెట్టుకున్నానండి. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు కూడా నేను ఇంత లబ్ధి పొందలేదు. అది కాకుండా మళ్ళీ నాకు ఇంత సహాయం చేసిన నా వెనుకమాలున్నంత పెద్దలందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా ఇంటికి వచ్చి వివోఏలు మాకు మీ పిఎంఈజీపీ కింద మీకు ఇంత లోన్ వచ్చిందని మాకు చెప్పారు. చెప్పిన తర్వాత 5 లక్షల లోన్ నేను లబ్ధి పొందుకున్నాను. వివోఏలందరికీ ధన్యవాదాలు. అలాగే ఏపీఎం గారికి, సీసీలకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీటెక్ చదువుతున్నాడు మా బాబు. బీటెక్ కింద జగనన్న విద్యా దీవెన మాకు ఎంత కూడా నేను లెక్క కూడా చూసుకోలేదు. ఒకసారి వెళ్తే 1,50,000 పడ్డాయని చెప్పేసి అన్నారు జగనన్న విద్యా దీవెన. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగనన్నకి ఏ విధంగా నేను రుణం చెల్లించుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. మాట మార్చుని మడిమ తిప్పిన జగనన్నకి నేను ఎన్నో విధాలుగా ఆయన కృతజ్ఞతలు చెల్లించుకున్నా కానీ నేను ఆయన రుణం తీర్చుకోలేను. అలాగే మాకు జగనన్న విద్యా దీవెన రాగానే మాకు వీళ్ళు వాలంటీర్స్ వచ్చి ఫోన్ చేసి అమ్మ మీ బాబుకి ఇంత పడ్డాయి మీరు ఇప్పటి వరకు కూడా చూసుకోలేదని చెప్పేసి అన్నారు. ఆ వాలంటీర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇప్పటి వరకు కూడా జగనన్న చేయూత కింద గేదెలను ఇప్పించారు. చాలా చాలా చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో లబ్ధి పొందుకున్నారు. మా మామయ్యకి డబ్బు కళాకారుల కింద నెలకొచ్చి 3,000 రూపాయలు చొప్పున ఆయనకి అందిస్తున్నారు. ఇట్లా చాలా
జగనన్న మాకు చేసిన మేలుకు ఆయనకి మరి ఒకసారి నేను ఆయన గెలిపించుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ మరి ఒకసారి జగనన్న నేను గెలిపించుకోవాలని నా కోరిక. ఈ విధంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెనుక పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 లక్షలు వచ్చినాయి సార్, దానికి 1,75,000 కింద తీసేస్తారు. వాటర్ ప్లాంట్ పెట్టుకున్నా, నాకు నెలకు వచ్చి 30,000 వస్తున్నాయి వాటర్ ప్లాంట్ మీద. 10,000 ఏమో నేను లోన్ కట్టేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు సార్. సంవత్సరం అవుతుంది సార్. మార్చి 13వ తారీఖుకి సంవత్సరం అవుతుంది సార్. అవును సార్. ఆల్రెడీ డబ్బులు కూడా పడ్డాయి సార్. 1,75,000 సబ్సిడీ లోన్ కింద పడ్డాయి సార్. 5 లక్షలు మళ్ళీ 1,70,000 సబ్సిడీ. అవును సార్. మళ్ళీ నెలకి నీకు 10,000 లోన్ పెట్టుకుంటే 20,000 మిగులుతున్నాయి. అవును సార్. ఖర్చు కరెంట్ కార్డు కానీ ఖర్చు అవుతుంది దానికి, ఆ వాటర్ ప్లాంట్ కి 10,000 తీసేస్తున్నాం సార్. 10,000 మాకు ఉంటలేదు సార్. 10,000 లోన్ కట్టగా అన్ని ఖర్చు పోనా 10,000 మిగులుతుంది. 10,000 మిగులుతుంది సార్. ఇంకేం వచ్చినాయి నీ కుటుంబానికి జగన్ గారి ద్వారా? నాకు ఆసరా వచ్చింది సార్. నీకు ఆసరా నీ కుటుంబం నీకు నీ ఒక్కదానికి ఆవిడ చెప్పినట్టు 50,000 చిల్లర 1,80,000 వచ్చినాయి సార్. మా గ్రూప్ కి వచ్చేసి నాకు 18,000 వచ్చినాయి సార్. మొత్తం ఈ 4 విడతలు అని చెప్పేది. అయ్యి 4 విడతలు. తక్కువ ఎందుకు వచ్చింది? లోన్ తక్కువ తీసుకోవాలా? లోన్ తక్కువ తీసుకున్నాం సార్. ఈసారి నుంచి ఎక్కువ తీసుకోండి. మా బాబుకేమో అమ్మఒడి కింద సెకండ్ బాబుకేమో ఇంటర్మీడియట్ కి 2 సంవత్సరాల కింద 30,000 పడ్డాయి సార్. 30,000 వాటర్ ప్లాంట్ సబ్సిడీ 1,70,000 వేసుకోవాలి. అవును సార్. మళ్ళీ మీ అబ్బాయికి విద్యా దీవెన వచ్చింది. విద్యా దీవెన వచ్చింది. 5-6 లక్షలు వస్తుంది. వచ్చింది సార్. అందరూ అడిగి ఎంత తెచ్చినాయి కాదు సార్. నిజంగానే నువ్వు అడిగి మీరే మాట్లాడాలి. మాట్లాడి కూడా మీరు చెప్పేది నిజం. మేమేంటంటే మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతాం. మీరే మాట్లాడాలి. అందరికీ కనుక్కోవాలి. అందరి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అనుకోవాలి. ఎంత వచ్చావు కుటుంబానికి? మీకు ఎంత వచ్చినాయి అమ్మా? మీ కుటుంబానికి వచ్చేసేసి జగనన్న గారు మీకు ఏమేమి చేశారో కొంచెం తెలుసుకొని ఆయన మరి ఒకసారి మనం గెలిపించుకుందామని ఈ సభాపూర్వకంగా మనం చేస్తున్నాం. సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. జగన్ గారు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పెట్టారన్నది నిజంగా ఈ 4 సంవత్సరాలలో మీ అందరూ చూశారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఏర్పరిచారు, ప్రజలందరికీ పరిపాలన తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. మేము ఈ 4 సంవత్సరాలలో ఎంత కష్టపడుతున్నామో, ఎంతమందికి ఎన్ని సౌకర్యాలు మేము కల్పిస్తున్నామో, ఎన్ని సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నామో, జగన్ గారు అమలుపరిచిన ప్రతి ఒక్క పథకం పేరు పేరున ప్రతి ఇంటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము చేరవేస్తున్నాము. అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడా మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏది చెప్తే అదే జరిగేది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి లేదండి. వాలంటీర్ అంటే ప్రజా సేవకులం, జగన్ గారి సైనికులం. మేము జగన్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మేము చేసే సేవ ఆయన ద్వారా మేము ఇంతమందికి మేము సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు జగన్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా జన్మభూమి కమిటీ మెంబర్స్ ఏదైనా ఒక పని చేయాలంటే మండల ఆఫీసులకు వచ్చి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదండి. వాలంటీరే మీ ఇంటి ముందుకు వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా చేస్తున్నారు. అంతకు ముందు గత ప్రభుత్వంలో కమిటీ మెంబర్స్ జన్మభూమి కమిటీ మెంబర్స్ ఉండేవారు. మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు పరిపాలన ఎలా ఉండేది? వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందేవాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే వాళ్ళు పనిచేసేవాళ్ళు, మిగిలిన వారికి చేసేవాళ్ళు కదండి. ఎగ్జాంపుల్కి నేనే ఉన్నాను. అంతకుముందు నేను టైలరింగ్ చేసేదాన్ని. వాలంటీర్గా చేయకముందు నేను లోన్ తీసుకున్నాను. లోన్కి అప్లై చేశాను. ఆ లోన్కి అప్లై చేయడానికి నన్ను పెట్టిన బాధలు అన్నయ్యంత కదండి. ఆ లోన్ రాకుండా అది మా పార్టీకి సపోర్ట్ చేస్తేనే ఆ లోన్ చేస్తామని చెప్పారండి. కనీసం టాయిలెట్ లేకుండా, ఇల్లు లేకుండా అనేక ఇబ్బందులు మేము పడ్డాము. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం టాయిలెట్ కూడా ఆయన రాలేకుండా చేశారండి. వాళ్ళ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జగన్ గారు చేసిన పరిపాలనకి, గత ప్రభుత్వం చేసిన పరిపాలనకి మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదండి. మీరు అందరూ కూడా
ఆయన చెప్పిన ప్రతి మాట కూడా పేదలకి సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్నారు. నేను ఈ వాలంటీర్గా చేస్తున్నందుకు లాస్ట్ టైం సేవారత్న అవార్డు వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా సేవారత్న మళ్ళీ వచ్చిందండి. నాకు ఈ అవార్డు వచ్చినందుకు జగన్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అంతేకాదు మీ అందరికీ తెలుసు రుణాలు ఎంత మందికి అయినాయో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా రుణమాఫీ జరిగింది, ఇంకా జరుగుతుంది. మళ్ళీ జగన్ గారిని మీరు గెలిపించాలి. గెలిపిస్తే ఇంత ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు కూడా అంతకు మించి 100% మీకు మీరు ఆయన మీద నమ్మకం ఉంచి మీరు గెలిపించండి. అంతకంటే మీరు లబ్ధి పొందుతారని నేను మాటిస్తున్నాను. జగన్ గారి తరఫున వాలంటీర్ అందరి తరఫున మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటామని జగన్ గారు నేను మాటిస్తున్నాను. మళ్ళీ మీరే సీఎంగా వస్తారు, మళ్ళీ మీరే గెలవాలి. ఇంతమందికి రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కూడా ఇతర రాష్ట్రాలు ప్రపంచ దేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసే విధంగా మీ పరిపాలన ఉంది. అది మా అందరికీ తెలుసు. దేశాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మన పరిపాలన ఉంది. జగన్ గారిని మళ్ళీ మీ అందరూ గెలిపించాలని, ఆయన మళ్ళీ సీఎంగా చేయాలని మనస్ఫూర్తిగా వాలంటీర్ అందరి తరఫున నేను జగనన్న నిజంగా మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని మేము కంపల్సరీగా 100% సక్సెస్ గా మేము గెలిపిస్తాము. నేను మాటిస్తున్నాను జగనన్న, ఖచ్చితంగా మీరు మళ్ళీ మీరే జగన్ గా రావాలి, మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా రావాలి. అందరూ సిద్ధంగానే ఉండాలి. అలాగే మన ఎక్స్ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు 4వ విడత ఆసరా కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మళ్ళా జగ్గజన గారికి మరి బటన్ నొక్కారు. మీరు నొక్కే టైం ఆసన్నం అయింది. 2 సార్లు నొక్కితే చాలు మీరు. మరి అది 2 సార్లు నొక్కితే 120 నుండి 245 సార్లు మళ్ళీ నొక్కుతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన సభాధ్యక్షులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సానుభూతి పరులు, అలాగే మా అక్క చెల్లెములు జగనన్న ఏ నమ్మకం అయితే పెట్టుకున్నాడో మీ మీద, అలాంటి నమ్మకస్తులైనటువంటి జీ కొండూరు మండల 27 గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అక్క చెల్లెములు అవతాతలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున కేశినేని నాని గారు అంటే ఇట్స్ ఎ బ్రాండ్. కేశినేని ట్రావెల్స్ ఆ రోజుల్లోనే కార్పొరేట్ స్టైల్లో ఆఫీసులు పెట్టి ఏ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆపుకోకుండా బస్సు వెళ్ళిందంటే అది కేశినేని నాని గారు. ఫుల్ పర్మిట్తో బళ్ళు తిరిగినాయి అంటే కేశినేని నాని గారి. నిన్న ఒక 4-5 రోజుల క్రితం దేవాలలో బుడపక్కడు వాట్సాప్లో పెట్టారు టీడీపీ వాళ్ళు బళ్ళు గురించి. కేశినేని నాని గారి బళ్ళు ఎక్కడా ఆగు. ఫుల్ పర్మిట్తో తిరిగిన బళ్ళు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే కేశినేని నాని గారి బళ్ళే. ఆ రోజుల్లోనే ఆయన గారు ఆఫీసులు కార్పొరేట్ స్టైల్లో ఉండేవి. నేను ఆ ట్రావెల్స్లో శ్రీకృష్ణరాజులో పనిచేశాను. 10 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నాకు తెలుసు. కేశినేని నాని గారు అంటేనే ఒక పెద్ద పేరు ఆ రోజుల్లో. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా మనందరికీ తెలుసు. అలాగే నా మిత్రుడు, అదేవిధంగా మా చెల్లి లక్ష్మీ తిరుపతమ్మ గారికి, అదేవిధంగా మా ఏవులకొండ రాంబాబు గారికి, మా జక్రీ అన్నకి, మా బ్రహ్మం గారికి, మా రాణాబాబు గారికి, మా సీన్ గారికి, మా ఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించారు. అన్న చెప్పినట్టు జోగి రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు కేశినేని నాని గారు ఇద్దరు సమక్షంలో నన్ను ఈ కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా పంపించారు. ఈ పేద బడుగు వర్గాలకి అందరికీ ఆశాజ్యోతిగా నువ్వు పనిచేయాలన్నా, పేదవాళ్ళలోకి పేదవాడు విలువేంటో తెలిసింది, అలా బాల సహాయం కూడా అన్నీ కూడా తెలుస్తాయి. నువ్వు వెళ్ళి నువ్వు పని చేసుకోమని ఆ రోజున నన్ను పంపించడం జరిగింది. ఈ ఇన్ని రకాల, ఇప్పుడు అందరూ పెద్దలందరూ చెప్పారు ఎన్ని రకాల మనం లబ్ధి పొందామో, ఎట్లా పొందామో,
గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఈ ప్రభుత్వంలో మన ఇంటికి ఎవరు ఏ పథకం తీసుకొచ్చి ఇచ్చారో అని. ఇన్ని పథకాలు ఇచ్చినా కానీ ఎక్కడా కూడా ఇంత చిన్న అవివేక భేదాలు చూడాల జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పోయినా కానీ అక్కడ ఏదో ఉన్నట్టు జరిగిపోయినట్టు అన్ని అడావుడిగా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా మీడియా మిత్రులను పిలుచుకోవడం, అక్కడ ఏదో జరిగిపోతుందంట, కొండలు తోగుతున్నారంట, లేకపోతే ఎలుకలు తీస్తున్నారంట బయటికి, మీరందరూ రాండి అని వాళ్ళందరూ కూడా తీసుకెళ్తా ఉంటారు. అట్లాంటి ఆయన మొన్న అంటున్నాడు, మరి ఇంత భవిష్యత్తు ఇచ్చే ఆయన ఈయనకి మొన్న అంటున్నాడు 100 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారు, 150 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారు. మరి భవిష్యత్తు అనేది పేద ప్రజలు నీకే, నువ్వు నమ్మిన బంటువు ఈ జిల్లాలో నీ పేరు చెబితేనే చంద్రబాబు నాయుడు గారికి తిరిగి అసలు పర్మిషన్ అవసరం లేదు, మీకు ఫోన్ కాల్ చాలని అంటారు అందరూ కూడా. కానీ నీకే గ్యారంటీ లేనప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఎలా గ్యారంటీ ఇస్తారని కూడా మీ అందరూ కూడా అడుగుతున్నా. నేను రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నా. మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ ఈ రోజు తిరుగుతున్నారు కదా, వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా. అసలు ఇన్ని సంవత్సరాలు కష్టపడినా మీ పార్టీలోనే కష్టపడ్డాడు కదా, మీ పార్టీలోనే ఉన్నాడు కదా, మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా మీకే చేసాడు కదా. మీకే గ్యారంటీ లేనప్పుడు ఈ పేదవాళ్ళకి మీరు ఏ గ్యారంటీ ఇస్తారు, ఏ నిలబెడతారు? ఇప్పుడు 100 కోట్లు ఇస్తారంటే ఇంకొకరికి అమ్ముతున్నారు, ఇంకొక 200 కోట్లు ఇస్తే ఇంకొకరికి అమ్ముతారు. అప్పుడు ఈ పేదవాళ్ళని కూడా అదే చేస్తారు కదా. ఈ రోజున వచ్చేసేసి బాబు భవిష్యత్తు గ్యారంటీ అని తిరుగుతుంది. ఆ తిరిగే వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నా, బాబు మీరు మోసం చేశారు. అంతవరకు ఎన్నో రకాలుగా జన్మభూమి కమిటీ ఒకటే కాదు, ఆ టీడీపీ ఇన్ని పథకాలు ఇచ్చినా కానీ, ఇన్ని ఇళ్ల ప్లాట్లు ఇచ్చినా కానీ ఎక్కడా కూడా ఏ కార్యకర్తకు కూడా అమ్మా మాకు అరుకులో అయిన వాళ్ళు అయితేనే మీరు ఆన్లైన్లో పెట్టుకోండి అని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకళ్ళు 100 రూపాయలు లంచం తీసుకున్నారని కానీ, లేకపోతే ఒకళ్ళు ₹1 ఏదన్నా ఇంకో రకంగా తీసుకున్నారని కానీ ఎక్కడ ఏ చిన్న మచ్చ కూడా రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు. అది మా అదృష్టం కూడా. మేము ఎందుకంటే ఆ గ్రామ పెద్ద కోర్టుకి వెళ్ళి పిలిచి తెచ్చాడు, హైకోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏ నాయకుడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళవసరం, మీ ఇంటికే వాలంటీర్ వచ్చి మీ ఇంటికే చేసి మీ ఇంటికే ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీ వచ్చి మీ కోరికలు ఏంటి, మీకు ఉన్న అర్హతలు ఏంటి అని కూడా అన్నీ కూడా ఇవాళ తీర్పు జరుగుతుంది. ఇవాళ అంటా ఉంటారు రేపు వస్తారంట గ్యారంటీ ఏదో చేస్తారంట. అసలు ఇవాళ వాళ్ళ నాయకుడికే గ్యారంటీ లేదు. రేపు మనందరికి ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఇన్ని సంవత్సరాలు కష్టపడిన నాయకుడికే గ్యారంటీ లేదు. ఈ పేదవాళ్ళని అంట రేపు వచ్చి చూస్తారంట, ఇస్తారంట. ఇన్ని మాటలు చెప్తూ ఉంటే ఒక భయం ఉండేది నాకు. మొన్నటిదాకా పోయిన అసలు ఒక చిన్న ఎక్కడికి వెళ్ళి మేము ఓట్లు అడగాలన్నా కానీ ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు సార్ కార్యకర్తలు. అంటే అన్న టాటా ట్రక్స్ ద్వారా మా ఇంట్లోనో మా చెల్లికో లేకపోతే మా తల్లికో మా పిల్లలకి ఎవరికోళ్ళకి చిన్న ఆపరేషన్ ఏదైనా వచ్చినా అది కేసీఆర్ టాటా ట్రక్స్ ద్వారా మేము ఉపయోగపడ్డాం. 25,000, 20,000, 30,000 మేము ఉపయోగపడ్డాం. ఒక ఓటు కేసీఆర్ నాని గారికి వేస్తాం, ఒక ఓటు నీకు వేస్తాం అనేవాళ్ళు. కానీ నాకు ఇప్పుడు మంచి సంతోషం ఏంటంటే 2 ఓట్లు కూడా నా పక్కకే ఈ జగనన్నకి ద్వారా గారి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ధైర్యంగా ఇవాళ నాకే చెప్తున్నారు, అన్న 2 ఓట్లు మీకే వేస్తాం ఇదమ్మా. పోయినసారంటే ఒక ఓటు అటు ఒక ఓటు చెప్పాం. కానీ ఇప్పుడు 2 ఓట్లు కూడా కేసీఆర్ నాని గారు వచ్చినందుకు మా పార్టీకి కానీ విజయవాడ పార్లమెంట్కి కానీ ఎంతో బలం, కానీ మాయాస్ మండలికి ఇంకా ఎంతో పూర్తినిచ్చినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీకి ఒక ఓటు పోవడం కాదు కదా, 100 ఓట్లు వచ్చేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు రూపాయి కాసుకోవాలా, డబ్బు కాసుకోవాలా, లేకపోతే ఇంకోటి బెదిరిస్తే కూడా బెదిరిపోవాడు. ఆయన ఉన్న నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఎందుకంటే నీతి నిజాయితీ అంటే అలా పడదు. నీతి నిజాయితీ అంటే అక్కడ ఉన్న కొంతమంది ఇప్పుడు చాలా మంది తయారయ్యారు. ఇట్లాంటి ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కానీ బాబు మేము నీతి నిజాయితీగా ఉన్నోళ్ళు అయితే మా దాంట్లో వద్దని పంపించడం జరిగింది. ఆ పంపించిన విధిలో మా జగన్మోహన్ రెడ్డి గారు మంచికి మానవత్వానికి పేరుగా మా కేసీఆర్ నాని గారిని మా అందరికీ మంచి ఈ పార్లమెంటు మా అందరూ నియోజకవర్గానికి మైలవరం నియోజకవర్గానికి ఒక గిఫ్ట్గా మాకు ఇచ్చినట్టు కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో చాలామంది వస్తూ ఉంటారు.
ఎన్నో చెప్తా ఉంటారు, ఎన్నో చేస్తామంటారు, కానీ ఏది ఎప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయరు. చేసిన దాఖలా కూడా వాళ్ళకి లేదు. మీరు ఎవరు మాటలు నమ్మకూడదు. మనం గెలిపించాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మనం గెలిచినట్టే, మనం గెలుచుకొచ్చుకున్నట్టే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్క ఓట్లు వల్ల ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపొద్దున మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి మాకు వేసి, 2 కేసీఆర్ నాని గారికి వేసి మీ అందరూ ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వాలని మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీఆర్ నాని గారి అమూల్యమైన వాక్యాలు చేశారు. సార్ కూడా ఎంతో ముఖ్యమైన అతిథులుగా విచ్చేశారు. వాళ్ళ యొక్క అమూల్యమైన విషయాలు వినాలి లేదా? అందరూ 5 నిమిషాలు కామ్గా ఉండాలమ్మా. అయిపోవచ్చింది 5 నిమిషాలు. గారు అట్లాగే మైలవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమింపబడినటువంటి సత్నాల తిరుపతిరావు యాదవ్ గారు, ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు, అట్లాగే సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. దానికి తోడు నాకు అందరికంటే కూడా బాగా నచ్చింది ఏంటంటే, మీ తోటి మహిళలిద్దరూ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి వారి యొక్క ఏ రకంగా జగన్ గారి పథకాల ద్వారా లబ్ధి పొందారు చక్కగా వివరించారు. చాలా ఆనందం. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఆవిడకి ఇప్పటికీ ఆసరా, ఓన్లీ ఆసరా ద్వారా 58,000 రూపాయలు జగన్ గారు లబ్ధి చేకూర్చారు. అలాగే ఇంకో సోదరి వచ్చింది, ఆవిడ పేరు భారతి గారు. దాదాపు ఆవిడ కుటుంబానికి అయితే నాకు తెలిసి 5 లక్షల పైన, ఆవిడొక్క కుటుంబానికి 1,75,000 రూపాయలు ఆవిడ వాటర్ ప్లాంట్ పెట్టుకునే సబ్సిడీ వచ్చింది. అట్లాగే వాళ్ళ అబ్బాయి చదువుకుంటా అంటే 1,75,000 విద్యా దీవెన వచ్చింది. అట్లాగే ఇంకో అబ్బాయికి అమ్మఒడి వచ్చింది 30,000. ఇవన్నీ లెక్క చూస్తే ఆవిడ కుటుంబానికి ఇంకా నాకు తెలిసి ప్రతి నెల పెన్షన్లు కూడా ఉండి ఉంటాయి ఆ కుటుంబంలో పెద్దలకి. అలాగే చేయూత పథకం కూడా కొంతమందికి ఉండి ఉంటుంది అదే కుటుంబం. నాకు తెలిసి 5 లక్షలు 6 లక్షలు ఒక్క కుటుంబానికి 5 లక్షలు 6 లక్షలు వచ్చినటువంటి పరిస్థితి అంటే నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఒక ఎంపీగా నేను 10 ఏళ్ళు చేశాను. ఇప్పటికి ఇంకా 2 నెలలకు 10 ఏళ్ళు. నేను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు తెలుసు, అన్ని రాష్ట్రాలు తిరిగా. ఎక్కడా కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఉన్నాయంటే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని మీకు నేను చెప్తున్నా. నేను చాలా చాలా అధ్యయనం చేసి చెప్తున్నా. నేను ఊరికే మాట్లాడట్లా. ప్లస్ మీ ముందే మీరే నిలువెత్తు సాక్ష్యాలు. నేను నాకంటే కూడా మీరే నిలువెత్తు సాక్ష్యాలు. ఒక్కొక్క కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సేవ చేశారు, అండగా నిలబడ్డారు. మీ అందరికీ ఒక సోదరుడు లేకనో, ఒక కొడుకు లేకనో, ఒక అన్న లేకనో, ఒక తమ్ముడు లేకనో మీ అందరికీ ఏ రకంగా ఆయన అండనిచ్చారు లేదని మీరే నిదర్శనం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడ మాత్రమే చూస్తారు. నేను దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూస్తాను. నేను ప్రపంచంలో ఇప్పుడు 200 దేశాల పైన తిరిగి ఉంటాను. ఎక్కడా కూడా ఇటువంటి పథకాలు కానీ, పేదవారికి, మధ్యతరగతి వారికి అండగా ఉండేటువంటి ముఖ్యమంత్రి కానీ నేనైతే ఈ 10 ఏళ్ళు ఎంపీగా, అంతకుముందు మరి వ్యాపారవేత్తగా నేనైతే ఎక్కడ చూడలేదు ఈ ప్రపంచంలో. కాబట్టి అది మనందరం బాధ్యత. మళ్ళీ జగన్ గారిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనందరిది. ఎందుకంటే మొన్న కరోనా కష్టకాలం వచ్చింది. 2 ఏళ్ళు ప్రపంచం అంతా విలువెల్లాడిపోయింది. ఆర్థికంగా అయితే కుంగిపోయింది ప్రపంచం. మన ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతం కాదు, ప్రపంచం అంతా విలువెల్లాడిపోయింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు అప్పుడు కూడా మీ పథకాలు ఆపాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఆపలేదు. ఏదైనా సరే ఇటువంటి సమయంలో నేను నా పేద కుటుంబాలని, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను అండగా నిలబడాలని చెప్పి ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఏం చేశాడో నాకైతే తెలియదు, కానీ మీ అందరి అకౌంట్లో డబ్బులు అయితే పడినాయి. అవునా కదా?
పడలేదా? మాట్లాడలేదండి ఎవరు? పడలేదా? మీరు ఈరోజు ఇందాక సోదరు చెప్పినట్లు ఆవిడ ఖచ్చితంగా చాలా నిజాలు చెప్పింది. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీ కుటుంబంలో ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పడిందో మీరు చూసుకోండి. మీ కుటుంబానికి ఎంత మేలు జరిగిందో మీరు ఆలోచించుకోండి. అట్లాగే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడేం మేలు జరిగిందో మీకు ఆలోచించుకోండి. అట్లాగే నేను మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉన్నా. ఆయన విధి విధానాలు నచ్చగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం పాటుపడుతున్న వ్యక్తిగా ఆయనతో పాటు నేను ప్రయాణించాలని చెప్పి ఈ పార్టీలో చేరా. నాకు తెలుసు 2014లో ఎన్ని హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ రుణమాఫీ చేస్తాను, చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అంటే నమ్మిన వాళ్ళని నిలబెట్టుకునే వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మిన వాళ్ళని మోసం చేసే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు ఆ తేడా గమనించాలి. ఇందాక సోదరుడు చెప్పారు, అందరూ కూడా ఏదో కార్డులు పట్టుకొస్తున్నారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. 2014లో బాగా షూరిటీలు ఇచ్చాడు కదా, మాట మీద నిలబడ్డా? మళ్ళీ అంతే. ముఖ్యమంత్రి అవ్వగానే ఇచ్చిన ప్రతి మాట తప్పే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, అది వేరే సంగతి. కానీ నిజంగానే ఎవరన్నా మోసపోయి ఓటేస్తే ఆ ఓటు వృధా, గెలిచే పరిస్థితి లేదు, ఓటు వృధా. కాబట్టి మీరు ఓటు వృధా చేసుకోవద్దు. ఖచ్చితంగా అతని షూరిటీ అవని గ్యారంటీ అవని అతని పనికిమాలిన కొడుకు లోకేష్కి అతని కుటుంబానికి తప్ప ఇంకెవరికి లేదని సందర్భంగా తెలియజేస్తాను మీకు. అలాగే మీ పిల్లల్ని మంచిగా చదివించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాను. అందుకే మరి స్కూల్స్ అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేశారు. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అందుకే మీ ఊళ్ళోనే విలేజ్ క్లినిక్ స్టార్ట్ చేసి 14 రకాలైన వైద్యాలు, 140 మందులు, ఇంకా లేకపోతే మరి మండల హాస్పిటల్స్, అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల పెట్టి వైద్యం మీకు ఇంటి ముందుకు అందించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ 25 లక్షలు కుటుంబానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉంటున్నాం. ఏ ప్రధానమంత్రి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరో కూడా 25 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు అది. కాబట్టి మనం ఏంటంటే ఇవాళ ఇన్ని చేసినటువంటి వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి. నిరంతరం చూస్తే లిస్టు దాదాపు 20-25 పథకాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరో కానీ ఈ కళ్ళబొల్లిన మాటలు ఏం చెప్పినా కూడా అవి ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసి ఓటేపించుకోవడం తప్ప ఏం లేదు. వాళ్ళని ఆ గతంలో మీరు చూశారు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఇవాళ 2.5 లక్షల కోట్లు మీకోసం, ఈ రాష్ట్రం నుంచి 2.5 లక్షల కోట్లు మీ అందరి కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ ఇళ్ళు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి మనం గెలిచినట్టు. అవునా? ఎవరు గెలిచినట్లు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గట్టిగా చెప్పాలి, మనం గెలిచినట్లు. ఇందాక ఆ పాప చెప్పినట్లు 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి రావడం అంటే మాటలు కాదమ్మా. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ పేదవాళ్ళకి ఇలా నమ్మండి నన్ను. కాబట్టి కళ్ళబల్లి మాటలు మనం నమ్మాల్సిన పని లేదు. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి గతంలో మాజీ మంత్రి చేశాడు ఇక్కడ. అంతకుముందు ఎంతోమంది చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మీకు ఆసరాలో ఇప్పుడు ఓన్లీ ఈ జీకొండూరు మండలానికి 8 కోట్ల చిల్లర ఇప్పుడు ఆసరా రుణమాఫీ జరుగుతూ ఉంది. అంతకుముందు ఎప్పుడైనా కానీ 35 కోట్ల వరకు ఈ 4 ఫేజ్లో జరిగింది. ఈ మొత్తం మైలవరం నియోజకవర్గం మొత్తం 200 కోట్ల చిల్లర రూపాయలు ఓన్లీ ఆసరాలో ఇస్తే ఈ జీకొండూరు మండలానికి ఆసరా కాకుండా దాదాపు 400 కోట్ల రూపాయలు వివిధ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ 5 ఏళ్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అట్లాగే
మీవాడు, మీతో పాటు వాడు సామాన్య కార్యకర్త, పేదవాడు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మన తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సేవ చేసుకోవడం కోసం ఇక్కడ మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీకోసం మీకు పంపించారు. నాయకుడు అంటే ప్రజల మీద అజమాయిషీ చేయడం కాదు, నాయకుడు ప్రజలకు సేవ చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. అందుకే మీ వ్యక్తి, మీవాడు, పేదవాడు, అట్లాగే సామాన్య కార్యకర్త, అట్లాగే మీ అందరి కోసం సేవ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తిరుపతిరావు గారిని పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఆయన్ని ఏంటంటే ఇటువంటి వ్యక్తి అయితే మీ అందరికీ అండగా ఉంటాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు, మీ అందరికీ సేవ చేసుకుంటాడు, మీ మీద దౌర్జన్యాలు చేయడం, దోపిడీలు చేయడం అనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈయన సెలెక్ట్ చేసి పంపించారు. ఇది ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఇంకా ఎవరైతే అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మైలవరం టికెట్ నేను పోటీ చేస్తానంటే 200 కోట్లు అడుగుతాడు. నేనే సాక్ష్యం, 200 కోట్లు అడుగుతాడు. ₹1 పాపం పేదవాడు జడ్పీడీసీ చేశాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగనన్న సైనికుడు. ఆ వ్యక్తిని మీకు పంపించాడు. మీరు చక్కగా ఆయన ఆదరించండి. అట్లాగే జగన్ గారు మీకోసం నాకు చెప్పినట్టు 225 సార్లు 28 సార్లు మీకోసం పక్కన నొక్కేది ఈ 4.5 ఏళ్ళలో. కరోనా లేకపోతే ఇంక ఎక్కువ సార్లు నొక్కేవాడు. మళ్ళీ మీరు ఆయన అడిగేది ఏంటంటే మీరు ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళి 2 బటన్లు అక్కడ నా కోసం అన్న నొక్కుతారా? ఎన్ని నొక్కుతారు? ఆ 2 ఉంటాయి, లేదా ఎన్ని నొక్కుతారు? నాకు తెలిసి జగన్ గారి కోసం ఎన్ని నొక్కుతారు. ఇంకా ఇప్పుడు 2.5 లక్షల కోట్లే ఇచ్చాడు జగన్ గారు. మీరు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి. మళ్ళీ 500 సార్లు బటన్ నొక్కి 5 లక్షల కోట్లు ఇస్తాడు ఈసారి మీకు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 5 లక్షల కోట్లు ఇస్తాడు. ఇందాక పాపకి 5 లక్షలు వస్తాయి కుటుంబానికి, నెక్స్ట్ 10 లక్షలు వస్తాయి. డౌట్ లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ అది ఈసారి చేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ కరోనా రావడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుండాలంటే, మీరు బాగుండాలంటే, మీ పిల్లలు బాగుండాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలంటే, మీరు సంతోషకరంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని మీరు నిలబడాలి. మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి. జగన్ గారిని గెలిపించుకోవాలంటే మిమ్మల్ని మీరు గెలిపించినట్లే. ఇంకా వేరే వాళ్ళు వస్తే కనుక మన పులి పట్టించుకోరు, ఓట్లు వేయించుకుంటారు, మోసం చేస్తారు, పెత్తందారుల కోసం పనిచేస్తారు, కానీ మీకోసం ఎవరు పనిచేయరు. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇప్పుడు ఈ దేశంలో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తే లేడని చెప్పి దేశం మొత్తం చూసేటువంటి వ్యక్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఓకే చాలు ఓకే 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 పర్లేదు అందరూ చూడండమ్మా, మా ఇటు చూడండి అమ్మా. మా తల్లి కొంచెం ముందు జరగండి, వెనక్కి హలో, వాలంటీర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ అవార్డు 6 ఈ వాలంటీర్స్ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి స్టేజ్ మీద గేట్ దగ్గర కొంతమంది ఉండండి. ఆఫీస్కి రావాలమ్మా. ఒకసారి
సార్ ఒకసారి అమ్మ వీడియోలు అందరూ స్టేజ్ దగ్గరికి రండి త్వరగా ఫోటో తీద్దాం త్వరగా రండి వీడియోలు అందరూ రావాలి ఇక్కడికి స్టేజ్ దగ్గరికి సార్ మీరు చేయి అన్నా మీరు కొంచెం అనుకుంటున్నా మీరు చేయొచ్చా సుబ్రహ్మణ్య గారు క్యాన్ తెచ్చుకున్నావా నన్ను సుబ్రహ్మణ్య గారు చూడు షాబీర్ అన్న తీస్తాను అయిపోలే కంటారు సార్ ఇప్పుడు పోయింది చూడమ్మా వచ్చేటప్పుడు మళ్ళీ మమ్మల్ని మాత్రం గుర్తించండి సార్ మేము మీ ముందుండి మేము నడిపిస్తాం సార్ అందరూ వాలంటీర్స్ తర్వాత వెలుగు మిత్రులు స్వయం సహాయ ఎవరి నుంచి తీసుకో మాజీ మంత్రి దేవేంద్ర మహేశ్వర్ చెప్పారు. అట్లాగే ఒక సామాన్య కార్యకర్త సామాన్య కమిటెడ్గా పనిచేస్తాను పార్టీ కోసం ప్రజల కోసం జెడ్పీటీసీగా పనిచేసాను జెడ్పీటీసీ కాలంలో. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యాదవ కులస్తుడు పేదవారికి అండగా నిలబడతాడు, సేవకుల్లాగా ఉంటాడు అని చెప్పి డబ్బులతో పని లేదు నువ్వు వెళ్ళి పని చేసుకోని చెప్పి జగన్మోహన్ తిరుపతిరావు యాదవ్ గారిని పంపించారు మైలవాడ. ఇప్పుడు వరకు మీరు చరిత్ర చూశారు 52 నుంచి మైలవాడ కాన్స్టిట్యూన్సీ అలా ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ. మొత్తం అంతా కూడా ఇవాళ వరకు కూడా 12 ఎమ్మెల్యేలు చేశారు, అగ్రవర్ణాలు ఇక్కడ చేశారు. ఇవాళ 200 కోట్లు దేవేంద్ర మహేశ్వర గారికి టికెటే అమ్మేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ సంగతి మీకు ఎలా తెలిసేది పార్లమెంట్ టికెట్ తిరుపతి గారిని ఒక
సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడి పార్టీ కమిట్మెంట్తో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తని ఒక ప్రజాప్రతినిధిగా చేయాలంటే అది ఒక్క జగన్మోహన్ గారి వల్లే సాధ్యం. డబ్బులకి టికెట్ అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని దేవేంద్ర మహేష్ చెప్పారు. నేనేం చెప్పాను. ఆయనకి అత్యంత విశ్వాసపాత్రుడు, ఆయనకి అత్యంత నమ్మకస్తుడు. చంద్రబాబు ఆయన అయితే చంద్రబాబు అని మనలోకి చెప్తున్న వ్యక్తి దేవేంద్ర మహేశ్వరే చంద్రబాబు నాయుడు టికెట్ అమ్మేస్తాను మైలో టికెట్ రుణంగా చెప్పారు. కాబట్టి ఈ రెండు కంపేర్ చాలు. చంద్రబాబు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవకుడుగా ప్రజాప్రతినిధి ఉండాలి. నా కార్యకర్తలైనా పెట్టి నేను గెలిపించుకున్నాను ఒక వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. నాకు డబ్బులు ఉంటే చాలు, ఎవరికైనా అమ్మేస్తాను సీటు, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీ కమిట్మెంట్ ఉన్నా పర్లేదని చెప్పి అనే వ్యక్తి చంద్రబాబు. ఈ రెండులో డిఫరెన్స్ మీకు చెప్తున్నా ఉన్నాను. ఎప్పటికప్పుడు వేసుకోండి వాళ్ళకి. స్వామి గారు రండి. కొంచెం వెనక్కి సార్. ఆపోజిట్ లైట్ స్వాగతం. ఏఎంసీ చైర్మన్ గారు అప్పటి సత్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాసరావు గారికి స్వాగతం. మండల సచివాలయ కన్వీనర్ జికొండూరు కాజా బ్రహ్మం గారికి స్వాగతం. వేమలకొండ సాంబయ్య గారు సీనియర్ నాయకులు వారికి స్వాగతం. సార్ స్వాగతం. మీరంతా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని మనం వ్యక్తం చేయవలసి ఉంది. జీకొండూరు మండల ప్రజా పరిషత్తు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మందా జక్కర్రావు గారు జీకొండూరు మండల జడ్పీటీసీ సభ్యులు వారిని, మండల అరుణ్ గారు సర్పంచ్ జీకొండూరు మండలం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీమతి లీలా శ్రీనివాసరావు గారు జీకొండూరు మండల పార్టీ అధ్యక్షులు వారికి స్వాగతం. కాజా బ్రహ్మం గారు మండల సచివాలయ కన్వీనర్ వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. వేమలకొండ సాంబయ్య గారు సీనియర్ నాయకులు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క గౌరవ సర్పంచుల గారికి, తర్వాత ఎంపీటీసీ మెంబర్లందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ వారిని వేదిక మీద రావాల్సిందా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఘనంగా జరుపుకోవడం కోసం మనకు వచ్చినట్టు యొక్క అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మండలం ఆసరా వచ్చింది. అలాగే మొదటి విడత, రెండో విడత, మూడో విడత కూడా మనం అలానే తీసుకున్నాము. నాలుగో విడత కూడా 1145 వృద్ధులు గాను 8,53,00,000 రూపాయలు మన గౌరవ ఎంపీపీ గారు జీకొండూరు వారిని ఆహ్వానిస్తూ వారికి కార్యక్రమం నడవలసిందిగా కోరుతున్నారు.
మీరు కొంచెం ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి గారు పార్లమెంట్ సభ్యులు వారిచే కేసీఆర్ నాని గారి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత మనం పట్టుకోండి సార్, మీరు కూడా పట్టుకోండి. తిరుపతిరావు గారు రైట్. రండి. ఓకే సార్. తిరుపతిరావు గారు కొంచెం కొంచెం డౌన్ చేయండి అమ్మా. ఈ కార్యక్రమానికి అలాగే ఏఎంసీ చైర్పర్సన్ అప్పటి సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి, మన మండల జెడ్పీటీసీ మందా చక్రధర్ గారికి, మన నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో నేను రోజు 4వ విడత దఫాకు కూడా ఇలా మీ అందరి ముందు వైఎస్ఆర్ ఆసరామోహం నాయకులకు కానీ అధికారులకు కానీ ఎంతో ఉత్సాహంగాను ఆనందంగాను ఉంది. ఎందుకంటే మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు అనడానికి ఇదే ఉదాహరణ, ఇదే నిదర్శనం. మీరందరూ వెళ్ళి అడగకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా మీ అకౌంట్లో బటన్ నొక్కి వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? మీకే కాదు, మాలాంటి ఎంతో మహిళ ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆడవాళ్ళు ఉండాలి, మహిళా మనులు ఉండాలి, మీకు కూడా సేవ చేసే గుణం ఉండాలి. మీరు కూడా ఉన్న వాటిని తీసుకొచ్చి ఈ రోజు ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు మాట్లాడుకున్నంత ధైర్యాన్ని గారు. అవునా కాదా? ఒక ఎంపీపీఏ కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సనే కానీ, ఇంకా చెప్పండి, మీకే తెలుసు, కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సనే కానీ, చెప్పండి, మీ సర్పంచుల్లో లేడీస్ ఉన్నారా లేదా? ఎంపీటీసీలు ఉన్నారా లేదా? వైస్ ఎంపీపీలు ఉన్నారా లేదా? ఒకటి కాదు, మినిస్టర్ ఇలా రకరకాలుగా మహిళా మనులకి మొదటి ప్రాధాన్యత, రాష్ట్ర స్థాయి వరకు మహిళా మనులకు ప్రథమ స్థానం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. అంత ముందు చూసారా? మీ గుండెలు మేము చేసుకొని చెప్పండి. మీరు మా ఇల్లు చుట్టూ తిరుగుతున్నారా? మీకు నేరుగా బటన్ నొక్కితే అకౌంట్లో పడట్లేదా? పడుతున్నాయి. అది కావాను అంటే ఇస్తాను అంతే. మాట తిప్పను, మడమ తిప్పను అని నిరూపించుకున్నందుకు నిజంగా మనమందరం ఆయన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించాలో మీ ప్రేమను అక్కడ చూపించండి. అదే మేము కోరుకునేది. ఆయన మీ అందరి ముందు ప్రేమ చూపించారు. అదే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉన్నాయి. చెప్పాడంటే చేస్తాడంటే అది మీరందరూ గుర్తుంచుకొని ఎక్కడ ప్రేమను చూపించాలో అక్కడ చూపించి మళ్ళీ అలాంటి మనసున్న ముఖ్యమంత్రి మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన పార్లమెంట్ సభ్యులు
చెప్పాలంటే ఆయన చాలా పెద్దవారు, మనసున్నవారు. ఆయన ఎంతో మందిని చూసి ఉన్న నాయకుల్లో మొదటి పేరు గుర్తుకొచ్చేది మన విజయవాడలో మన కేసీఆర్ నాని గారు. ఆయన పేరు కంటే ముందర కేసీఆర్ ట్రావెల్స్ అని బాగా ప్రచారం, దానితో ఎంతో మందికి జీవనాధారం చూపించి ఆ టైంలో నుండి ఈ టైం వరకు ఎక్కడ తన చెయ్యి కిందకి దించకుండా తనకు అందిన సహాయాన్ని అందిస్తూ, సార్ నేను ఎన్నికపాటు చూశాను సార్, మీరు ఒక్కళ్ళే సింగిల్గా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే నేను చూశాను సార్. ఆ రోజు ఎలాంటి సెక్యూరిటీ లేరు, ఎవరు లేరు, సార్ ఒక్కళ్ళే. ఆయన నచ్చితే అలాగే చేస్తారన్నమాట. డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయనే సింగిల్గా వెళ్ళి కనుక్కొని పరిష్కరిస్తారు. అలాంటి నాయకులు మన ముందు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రేమని వ్యక్తపరచాలి, టైం వచ్చినప్పుడు వ్యక్తపరచాలి. అంతే తప్ప ఇచ్చారు తీసుకున్నా మర్చిపోయాం అంటే అది మనకే మోసం. అది గుర్తుంచుకోండి. మీరందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన కానీ ఒకరేంటి మన ఎండిఓ గారు కానీ, మండల ఆఫీసర్సే కానీ, మన సచివాలయం కానీ, మన సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రాంకి అప్పుడు సత్యనారాయణ గారిని తన అమూల్యమైన మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచు. సభాధ్యక్షులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మన కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త సన్నాల తిరుపతిరావు గారు,